అందరికీ నమస్కారం. రాష్ట్రం విధ్వంస పాలన నుంచి, రాక్షస పాలన నుంచి సుపరిపాలన వైపు ప్రజల నిర్ణయం తీసుకొని 2 సంవత్సరాలు దిగ్విజయంగా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నటువంటి కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల విజయోత్సవ సభల్ని, సుపరిపాలన సభని తిరుపతిలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, బీజేపీ చీఫ్ మాధవన్ గారు సమక్షంలో తిరుపతిలో భారీ బహిరంగ సభని ఏర్పాటు చేసి 2 సంవత్సరాల్లో ప్రభుత్వ నిర్ణయాలని, ప్రజల సంక్షేమాన్ని, రాష్ట్ర అభివృద్ధిని, పెట్టుబడుల్ని, పరిశ్రమల్ని రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పే విధంగా సభను నిర్వహించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు అన్ని జిల్లాల్లో కూడా ఈ వారంలో జిల్లా స్థాయి సుపరిపాలన సభల్ని నిర్వహిస్తాను. పుట్టపర్తి జిల్లా కేంద్రం, సత్యసాయి జిల్లా కేంద్రంలో పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో 16వ తారీఖు ఉదయం 10 గంటలకి ఈ సభని జరపబోతాను. జిల్లా నుంచి ప్రజలు అత్యధిక స్థాయిలో పాల్గొనాలని పిలుపునిస్తూ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటాము. నిన్న మొన్న వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు నియోజకవర్గంలో ర్యాలీలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని వెన్నుపోటు, ప్రజలకు వెన్నుపోటు అని వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి జరపడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో అనేక అంశాలని విస్మరించి ప్రజలకు ఇచ్చినటువంటి మాటల్ని నిలబెట్టుకోలేక ప్రజలకు వెన్నుపోటు పొడిచిన అసలైన వెన్నుపోటుదారుడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి యొక్క దుర్మార్గపు పాలనని ప్రజలు అసహించుకొని, ప్రజలు తిరస్కరించి, ప్రజలు వద్దనుకుంటే 11 స్థానాలకు పరిమితమైతే ఇంకా సిగ్గు లేకుండా వైఫల్యాల నుంచి పార్టీని నిర్మించుకోకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద, కూటమి ప్రభుత్వం పైన నిందలు వేస్తూ పార్టీని స్ట్రెంథన్ చేసుకోవాలంటే ఇది జగన్మోహన్ రెడ్డి అవివేకానికి నిదర్శనం. ఏ రాజకీయ పార్టీ అయినా గెలుపోవడంలో సాధ్యం. ఓడిపోయిన తర్వాత ఆత్మ పరిశీలన చేసుకుని 5 సంవత్సరాల పరిపాలనలో ఇంత దారుణంగా ప్రజలు తిరస్కరించారంటే ముఖ్యమంత్రిగా నేను ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యాను, ప్రజలు నన్ను ఎందుకు తిరస్కరించారని చెప్పి ఆత్మ పరిశీలన చేసుకోకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం వల్ల, లేదా నారా లోకేష్ గారిని విమర్శించడం వల్ల, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం వల్ల, కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడుతుందనుకుంటే అవివేకం. ఏదైతే మాట ఇచ్చామో, ఎన్నికల ముందు ఏదైతే మాట ఇచ్చామో ప్రతి హామీని నెరవేరుస్తూ డిఎస్సి కావచ్చు, సూపర్ 6 కావచ్చు, పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, పెట్టుబడులు కావచ్చు, జాతీయ రహదారులు కావచ్చు, సంక్షేమం కావచ్చు, అన్నీ కూడా ప్రజలకిచ్చిన మాటల కంటే కూడా చేతల్లో అన్ని హామీల్ని అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం, ప్రజల విశ్వాసాన్ని పొందుతున్నటువంటి ప్రభుత్వం, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్న జగన్మోహన్ రెడ్డిని కాదని చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించారంటే ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రోజుకొక కొత్త డ్రామా, డిఎస్సి కావచ్చు, అమరావతి మీద కావచ్చు, ఇలా అనేక రకాల డ్రామాలు ఆడుతూ ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రక్రియ. గతంలో ఏదైతే 14 నుంచి 19 వరకు లేనటువంటి అవాస్తవాల్ని, డిఎస్పీ పోస్టింగుల్లో 35 మంది కమ్మవారని చెప్పేసి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఒక అబద్ధాన్ని, అసత్యాన్ని ఏ రకంగా అయితే ప్రచారం చేశారో ఈ రోజు డిఎస్సీ విషయంలో కానీ, మిగతా ప్రభుత్వ సంక్షేమ పథకాల అభివృద్ధి విషయంలో కూడా 2 నాలుకల ధోరణితో వ్యవహరిస్తూ ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రక్రియని చేపడతారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీల ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో కూడా 2 సంవత్సరాల విజయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు
జిల్లా స్థాయిలో బహిరంగ సభ, అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో కూడా అన్ని నియోజకవర్గాల్లో రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నటువంటి క్రమంలో సత్యసాయి జిల్లాలో కూడా ఈ వారం రోజుల్లో ప్రతి నియోజకవర్గంలోనూ 2 సంవత్సరాల విజయోత్సవ సభ, సుపరిపాలన సభ జరుగుతుంది. అదేవిధంగా 16వ తారీఖు పుట్టపర్తిలో జరిగేటువంటి సభని కూడా జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడే ఏర్పాట్లని స్థానిక శాసనసభ్యురాలు సోదరి సింధురారెడ్డి, నేను, మిగతా నాయకులు కలిసి ఏర్పాట్లన్నీ పర్యవేక్షించడం జరిగింది. భారీగా జరిగే ఈ సభకు ప్రజలు, కూటమి కార్యకర్తలు అత్యధిక శాతంలో పాల్గొనాలని పిలుపునిస్తారు.